సాయిరామ్. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి. అంత మాత్రమే కాదు, అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, బిడ్డా, నీ తలరాతను నీకు నచ్చినట్లుగా రాస్తాను, దిగులు పడకు అని కనకదుర్గమ్మ అమ్మవారు అయితే మనకు చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. బిడ్డా, నీ తలరాతను నేను రాస్తున్నాను, దీన్ని ఎవ్వరు చెప్పలేరు. అవునా? అవును తల్లి, నీకు నీవుగా ఏది కూడా చేయలేవు. నీ జీవితంలో ఏది జరిగినా, అది ఏదైనా సరే, మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అవన్నీ కూడా నేను రాసిందే. మరి చిన్నదానికే దిగులు పడుకో కూర్చున్నాం ఎందుకు బిడ్డా? అమ్మా, నా జీవితంలో ఏం జరుగుతుంది, దీనికి ముగింపు ఏమిటి అని అడుగుతున్నావు కదా. ఇప్పుడే నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెబుతాను, విను. చూడమ్మా, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, అది నీ పూర్వజన్మల కర్మ ఫలితము. ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది, అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. బాధపడకు బిడ్డా, ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు, త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది. అమ్మా చూడు బిడ్డ, నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు. ఎందుకో తెలుసా? అలా నీకు వారు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? నీ పాప కర్మలను వారు తీసుకుంటున్నారని అర్థం. అయితే అమ్మా, నా జీవితంలో సంతోషమే లేదా అని అడుగుతున్నావా? అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. చూడు బిడ్డ, నీవు నాకు ప్రియమైన బిడ్డవి. కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు కూడా రాయకుండా ఉంటానా? కష్టాల తర్వాత వచ్చే ఆనందాన్ని నీకు ఇప్పుడే చూపిస్తాను. కష్టాలు అనేవి ఆనందాన్ని మరిపిస్తుంది కదా. నీ ఆనందం కష్టాలను మరిపిస్తుంది. ఆనందం మంచి భవిష్యత్తులో, నీ భవిష్యత్తులో గనుక ఎలా కలగబోతుందో నువ్వేమి విను. దేవుని నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ అన్నీ లాగేయాలని చూస్తున్నారు, అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. కానీ నీ కర్మ దోషాలు తొలగిందే నేను ఏమీ చేయలేను. అంతవరకు కొంత ఓపికతో ఉండు బిడ్డ. నేను అందరినీ నమ్మకంతోనే ఉండమని చెబుతున్నాను, కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తూ ఉన్నారమ్మా. మరికొందరు అది తప్పు అని తెలిసిన అదే దారిలో నడుస్తూ ఉన్నారు. వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటున్నారు. నా బిడ్డవైన నీవు నేను చెప్పిన దారిలోనే నడుస్తావు అని ఆశిస్తూ ఉన్నాను. అలానే నడుస్తున్నావు అని మాట ఇస్తావా తల్లి? అమ్మా, మంచివారికే ఎందుకు కష్టాలు అని అడుగుతున్నావు కదా. అది విధి వారిని పెట్టే పరీక్ష బిడ్డ అని ప్రేమతో పిలిచావు. అమ్మా అని ప్రేమతో పిలిచావు నువ్వు. నీకు కష్టాలు అనేవి ఎలా ఉండనిస్తా అని చెప్పు. ఇదిగో ఇప్పుడే నీకు నా మాటలు వింటున్నావు కదా, ఇక నీ కోరికలు తీరినట్టే తల్లి. నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు కూడా ఎవ్వరూ వినలేరమ్మా. నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించేసి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను. నీవు ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. ఈరోజు సందేశంలో అమ్మవారు మనకు చాలా అంటే మనం కర్మ నుంచి ఎలా తప్పించుకోలేమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు ఒక సందేహం రావచ్చు, మనం పాపకర్మలు తొలగించలేనప్పుడు, మన భవిష్యత్తు సరిగా లేనప్పుడు భగవంతుని మనం ఎందుకు పూజించాలి? జరిగేది జరుగుతుంది కదా, మనం భగవంతుని ఎందుకు పూజించాలి అంటే, కొత్త కర్మలు మనకు కష్టాలు మన శక్తిని మించి రాకుండా ఉండాలని అమ్మవారు ప్రార్థించాలి. మనం ఎంత కష్టం మోయగలమో అంత మాత్రమే అమ్మవారు మనకి కలిగేలాగా చేసి మన కర్మలను సరిచేస్తారు. మనకు భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అమ్మ తీసుకుంటారు. ఆ కష్టాన్ని అమ్మవారి అనుభవించేస్తారు. అదే భగవంతుని గొప్పతనం. మనం ఎప్పుడైతే అమ్మా అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆమె మనకు బానిస అయిపోతారు. మన ప్రతి కోరిక ఆమె మనకు తీరుస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం కదా, అమ్మా మన కోరికలు తీర్చడం లేదు అని. ఆమె మన ప్రతి అడుగులో అడుగేసి నడుస్తూ ఉంటారు. గమనిస్తూ ఉండండి. మన చేయి పట్టుకుని ఈ కష్టాల కొలల నుండి బయటికి లాగేస్తూ ఉంటారు. ఇది అక్షర సత్యం అండి. చాలామందికి ఇలా చాలా ఎన్నో రకాలుగా తెలుస్తూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మీకు తెలుస్తుంది. మీకు అందరికీ చెప్తారు, అమ్మవారు వారు నా జీవితంలో ఎంత మిరాకిల్ చేశారు అని. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నా
ఉన్నాను అమ్మ అని బిడ్డ అని అమ్మవారైతే మనకు ఎంతో గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి నీకు అంత శుభమే కలుగుతుంది అని, ప్రతి బిడ్డకు కూడా శుభము అనేది జరుగుతుంది అని ఈరోజు అమ్మవారు మనకు అందించే సందేశము, ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి, నిత్యము అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి, అమ్మను పూజిస్తూ ఉందాం. ప్రతి శుక్రవారం కూడా మనం తప్పకుండా మనకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణాలు అని చేసి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టుకుని లేదా ప్రసాదం నివేదంగా చేసుకుందాం. అది అందరికీ పంచిపెట్టుకుందాం. మన జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా జరుగుతాయి. అందరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అందరి తరపున కూడా మరొకసారి అమ్మవారికి విన్నవించుకుంటూ ఉన్నాను, చల్లగా చూడు తల్లి అని కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో విల్లి విరియాలని అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. జై కనకదుర్గమ్మ మాతకు జై.